ఇప్పుడు ప్రతి దగ్గర అమ్మాయికి మీరు న్యాయం చేయాలనుకుంటున్నారా ప్రజలందరూ కలిసి? లేకపోతే బండి సంజయ్ గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలనుకుంటున్నారా? అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే అమ్మాయి కోసం ఇంకా కోర్టులో కేసు ఉంది, ఇంకా విచారణ జరుగుతుంది, ఎక్కడ తీర్పు రాలేదు. ఈలోగానే మీరందరూ డిసైడ్ చేసేసి ట్రైన్లు ఎక్కేసి ట్రైన్లో ప్రచారాలు చేసేసి ఫోటోలు చూపించేసి అలాగే ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు అంటించేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? సో దీని వెనకాల ఏబీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఎవరు నడిపిస్తున్నారు మాకు తెలియదు అనుకుంటున్నారా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం అంతా చీకటి అనుకుంటున్నారా? అలాగే ఈసారి ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీరు బీజేపీని తొక్కాలని ఈ విధంగా చేస్తున్న ఈ కుట్ర, బండి సంజయ్ గారి మీద కుట్ర చేస్తూ తద్వారా బీజేపీని తొక్కాలని మీరు చేస్తున్న ఈ కుట్రని ప్రజలు చూడట్లేదు అనుకున్నారా? మీకే బుద్ధి చెప్తారు, గట్టిగా గడ్డి పెడతారు కూడా. అలాగే ఇప్పుడు మీకొక్కరికేనమ్మా ఆత్మాభిమానం అన్నీ ఉంటాయి, ప్రేమ బాధ పెయిన్ అన్నీని. అంటే నేను ఆడదాన్ని, నా కూతురు ఆడదంటే బండి సంజయ్ గారు భార్య కూడా ఆడదే కదా. ఆవిడ కూడా కొడుకుని క్రిమినల్ లేకపోతే అదని ఇదని చేశాడని ఇన్ని మాట్లాడుతుంటే కేసు విచారణలో ఉంటుండగా ఆవిడని క్షోభకు గురి చేయట్లేదా మీరు? ఏంటండి మాట్లాడేది? ఆడవాళ్ళు తప్పు చేయరా? అలాగే 2-3 సర్టిఫికెట్లు ఉన్నాయని వస్తున్నాయి కదా, ఇంకా విచారణ అవనియండి. ఎందుకు అలా తొందరపడుతున్నారు? ఎందుకు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు? అందరూ ఎలా పడితే అలా పెడుతున్నారు. అబ్బాయిని మాత్రం ట్రోల్ చేస్తున్నారు. మరి అమ్మాయిని ట్రోల్ చేయకూడదు, అబ్బాయిని కూడా చేయకూడదు కదా. మరి మీరిద్దరూ కలిసి చేస్తున్నప్పుడు ఇది తప్పైనప్పుడు అది తప్పే. నేను ఎవరికి సపోర్ట్ చేయను, కానీ ఒకటి మాత్రం నిజం, ఈరోజు నేను చూస్తున్నది ఏంటంటే ఇద్దరి విషయంలో కలిసి బీజేపీని టార్గెట్ చేస్తున్నా, అందుకు నాకు కోపం వస్తుంది.